యంగ్ హీరోస్ విలన్గా చేస్తున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరో ఆది పినిశెట్టి గారు అఖండ 2 మూవీలో విలన్గా అయితే చేస్తున్నారు. ఈయన ఆల్రెడీ అల్లు అర్జున్ గారి సరైనోడు మూవీలో విలన్గా చేసి అదరగొట్టాడు. ఇప్పుడు అఖండ 2లో విలన్గా చేస్తున్నాడు. చూడాలి ఈ మూవీలో ఎలా ఉండబోతుందో పర్ఫార్మెన్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచు మనోజ్ గారు. ఆయన చాలా రోజుల తర్వాతకి సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేశాడు భైరవ మూవీతో. ఆ మూవీ ఆశించిన అంత విజయం సాధించకపోయినా మంచిగా యాక్టింగ్కి అయితే మంచి మార్కులే పడ్డాయి. అండ్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ మిరాయ్ అనే మూవీలో ఫుల్ లెంత్ విలన్గా అయితే చేయబోతున్నాడు. ఆ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ అన్నీ చాలా మంచిగా హైప్ అయితే ఇస్తున్నాయి మూవీకి. చూడాలి ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని. హీరో నాగశౌర్య గారు ఆయన నెక్స్ట్ తీయబోయే మూవీలో హీరోగా అండ్ విలన్గా 2 క్యారెక్టర్లో ఆయన చేస్తున్నాడంట. చూడాలి ఆ మూవీ ఎలా ఉండబోతుందో, ఆయన డ్యూయల్ రోల్ ఎలా చేయబోతున్నాడో అని. చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీలో విలన్గా హీరో కార్తికేయ గారిని అనుకుంటున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి, మూవీ నుంచి అయితే ఏ అప్డేట్స్ రాలేవు, బట్ రూమర్స్ అయితే వినిపించాయి. కేజీఎఫ్ మూవీ హీరో యష్ హిందీ రామాయణ మూవీలో రావణుడి క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు విలన్గా. చూడాలి, ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ అయితే చాలా మంచిగా హై వోల్టేజ్గా ఉండింది. అండ్ మూవీ వచ్చేసి 1500 crores హై విజువల్ ఎఫెక్ట్స్తో తీస్తున్నారంట. అండ్ చూడాలి ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో ఈవిల్గా అని. వీళ్ళే ఆ యంగ్ హీరోస్ అప్కమింగ్ మూవీస్లో విలన్స్గా చేసేవాళ్ళు. వీటిలో ఎవరి రోల్ చూడడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.